ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు. మోహన్ బాబు మనోజ్ల మధ్య వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు నేను లేను, మీరున్నారా? మీరు లేరు. మనం ఇద్దరము లేనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? సో అందువల్ల ఆ లోపల ఏం జరిగింది అనేది మాట్లాడే హక్కు మనకు లేదు. ఎందుకు లేదా? మన సమాచారం లేదు కనుక. సింపుల్. సమాచారం ఉన్నా కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, ఎందుకంటే అది పర్సనల్ వ్యవహారం కనుక. క్రైమ్ జరిగితే మాట్లాడచ్చు తప్ప కుటుంబంలో ఇక ఇది ఏదో మోహన్ బాబు కుటుంబంలోనే జరిగింది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరుగుతలేవా? ఇదే ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన జగన్ షర్మిల మధ్య ఆస్తి కదా మెగా సీరియల్ లాగా నడుస్తలేదా? ఇది ఓపెన్గా మన కళ్ళ ముందు నడుస్తున్నదే కదా. సో రాజకీయంగా ఆర్థికపరమైన వివాదాలు రాజకీయాల్లో సహజము, ఇప్పుడు కుటుంబాల్లో సహజము. ఇప్పుడు అందువల్ల మీకు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీల మధ్య వివాదం రోడ్డుకి ఎక్కలేదా? కోర్టుల్లా కూడా పోయాయి కదా. ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఆస్తుల తగాదా, ఆస్తులు పెరుగుతున్న కొద్దీ తగాదాలు పెరుగుతూ ఉంటాయి, ఎవరి క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అన్నది పాయింట్. దీనివల్ల ఏదైనా సినిమా రంగం పైన ప్రభావం పడితే మనకు ఆందోళన ఉండాలి, ప్రజల జీవితాలకు ఏమైనా సమస్య వస్తే ఆందోళన ఉండాలి. బియాండ్ ద పాయింట్ మీడియా అతి